హలో! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళైతే నేను హాస్పిటల్‌కి వెళ్తున్నాను. డెలివరీ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా డాక్టర్‌ని కలవలేదు. అందుకే ఇంకొకసారి వెళ్ళి కలిసేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాననమాట. వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. అక్కడే డాక్టర్‌ని కలిసినాక బ్రేక్‌ఫాస్ట్ చేసేసాను. బ్రేక్‌ఫాస్ట్ చేసి నేను స్టార్ట్ అవుతుంటే ఇంకొక ఆటో కూడా నాకు బుక్ అవ్వలేదు. సచ్చినట్టు మళ్ళీ బైకే బుక్ చేసుకొని వచ్చాను. విపరీతమైన ఎండలు ఉన్నాయన్నమాట. ఆ ఎండకి 10 మినిట్స్‌లలో నేను ఇంటికి వచ్చేసరికి ఇట్లా పడిపోయినా. ఫుల్ నిద్ర వచ్చేస్తే నేను పడుకున్నాననమాట. పడుకొని ఈవినింగ్ లేచి పూజ చేసుకున్నాను. పూజ అయితే నేను ఈవినింగే చేసుకుంటున్నాను. మార్నింగ్ నాకు కుదరదు. ఆ రోజు నైవేద్యానికి రవ్వ కేసరి చేశాననమాట. రవ్వ కేసరి చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత చిన్న చిన్న పనులు ఉండి ఇంట్లో ఆ పనులు చేసుకుంటున్నాను. ఈలోపు అరుణ్ వచ్చేసాడు. వచ్చిన తర్వాత వీడు ఒకటే ఆట పెడతాడనమాట. బాగా సరదా ఉంటుంది. వాళ్ళ నాన్నని పొద్దునుంచి చూడడు కదా, ఫుల్గా ఆడుకుంటాడు. బాగా యాక్టివ్ అయిపోతాడు. పొద్దునుంచి నా ముఖం చూసి చూసి బోర్ కొడుతుంది అనుకోండి. ఆ పాపం వాళ్ళ నాన్నతోటి తెగ ఆడుకుంటాడు, కొరుకుతాడు, ఏదేదో చేస్తాడు, ఏదేదో మాట్లాడతాడు. తర్వాత ఆ రోజు రైస్ కొంచెము, కర్రీ కొంచెమే ఉండే. అరుణ్ ఏమన్నాడంటే, నా దగ్గర ఒక కూపన్ ఉంది, ఆ కూపన్లో ఫుడ్ పెడదాము సరే అని ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్ని చూసి షాక్ అయిపోయాము. డెలివరీ అయిన తర్వాత అది చూస్తేనేమో 300 వర్త్ది. ఆ బాక్స్ ఒకరికి కూడా సరిపోదు. ఏంటా అని చూస్తే అది ఒక పెద్ద రెస్టారెంట్ అనమాట. అప్పుడు అర్థమైంది ప్రైస్ ఎక్కువ క్వాంటిటీ తక్కువ అని చెప్పేసి అలా అడ్జస్ట్ అయిపోయి నేను మ్యాక్సిమం 10K స్టెప్స్ మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను డే మొత్తంలలో. అలా ఇలా ట్రై చేస్తున్నా, ఏదో ఒకటి హెల్తీగా ఉండడానికి కొంచెము. ఆ రోజు మా డే అయితే ఇలా గడిచిపోయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.